ఫాతిమా, అలీ, అబ్బాస్ లాంటి పేర్లు ఆపాదించబడినటువంటి కొన్ని ఇత్తడి పరికరాలను తీసి వాటికి వెదురు బొంగులతో తయారు చేసినటువంటి ఒక దట్టీలను తయారు చేసి పీరీల పేరుతో, తాజియా పేరుతో ఎగురుతూ ఉంటారు, దునుకుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముస్లిమేతర సోదరులకు ఎలాంటి భ్రమను కలిగించారంటే ఇవే దైవాలు, తురుక దేవుళ్ళు అనేటువంటి భ్రమను కలిగించారు. నౌజు బిల్లా, మహాఘోరమైన పాపం. ముస్లింలు అంటారు వీళ్ళు దేవుళ్ళు కాదు, అల్లాహ్ ఒక్కడే దేవుడు. కానీ ఔలియా అల్లా, సహాబాలు, ప్రవక్త గారి వారసులు, అహ్లే బైత్ అనేటువంటి పేర్లు తొలగించి ఇలాంటి దుష్కర్మలకు, ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. ఈ పనులకు మరియు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు. మొహర్రం 10వ తేదీ, మొదటి తేదీ నుంచి మొదలుకుంటే 10వ తేదీ వరకు ప్రతిరోజు ఈ పేర్లు కల్పించబడినటువంటి తాజియాలు, పీరీలు ఏవైతే ఉంటాయో, హసన్, హుసేన్, ఫాతిమా, అలీ, అబ్బాస్, ఈ పేర్లు, ఈ పీరీలను ఎత్తుకొని ఎగరడం. ఎవరైతే ఈ పీరీలను ఎత్తుకొని ఎగురుతూ ఉంటారో వారికి హసన్ ఆవరించాడు, హుసేన్ ఆవరించాడు, అలీ ఆవరించాడు. ఇక దాన్ని ముస్లిమేతర సోదరులు ఏమనుకుంటారంటే తురుక దేవుడు వచ్చిండు, తురుక దేవుడు ఆలిండు, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. ఇది మహాఘోరమైనటువంటి పాపం అండి. ఇలాంటివి ఏవి కూడా ఇస్లాంలో లేవు. ఇలాంటివి ఏవి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు, చేయలేదు. ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు 10వ తేదీ రోజు అక్కడ జంతు బలిలు కూడా చేస్తుంటారు. ఎక్కడ ఏదైతే ప్రత్యేకంగా పీరీల పేరుతో, మసీదు పేరుతో అలంకరించబడిన ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయో అక్కడ అగ్నిగుండాలు ఏర్పాటు చేసి అక్కడ ఎగరడం, అగ్నిలో ఈ పీరీలను పట్టుకుని, ఈ తాజియాలను పట్టుకుని ఎగరడం, దునుకడం, అగ్నిపై నడవడం. ఇంకా ఎవరికైనా ఏవైనా మొక్కుబడులు ఉన్నట్లయితే, సంతానం లేదని, ఇంట్లో కష్టాలు వచ్చాయని, బాధలు ఉన్నాయని, చేతబడులు జరిగాయని, అనారోగ్యాలు వచ్చాయని, అవన్నీ, ఆ సమస్యలన్నీ కూడా ఈ పీరీల దేవుళ్లను, పీరీలను నమ్ముకుంటే తొలగిపోతాయనేటువంటి భ్రమను కలిగి ఉండి చాలా ఘోరమైనటువంటి పాపానికి పాల్పడుతూ ఉంటారు.